పాకిస్తాన్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, లేదా కొరియాలో ఉన్నామా అనే ఒక స్పష్టమైన ఆలోచన మాత్రం వస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా మరొక చర్చనీయాంశంగా మారిపోయింది. ఈరోజు ప్రధానంగా హైడ్రా పేరుతోని హైడ్రామా చేస్తుందా, దానికి చట్టబద్ధత కల్పించి ఏం చేస్తుంది, మన ప్రభుత్వాలు అనేది ప్రజల కోసం ఏర్పడ్డాయా లేకపోతే రాజకీయ పార్టీల మనుగడ కోసం ఏర్పడ్డాయా, ఎవరి కోసం ఏర్పడ్డాయి అనేది ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత లేని అంశం అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన ఘోరాతి ఘోరమైన సంఘటనలు మనం చూసాం. వాటన్నింటినీ మీరు ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఇప్పటి వరకు కూడా మీరు భావించే శాటిలైట్ పత్రికలు, ఒకసారి మీకు కొన్ని పత్రికలను చూపెడతా, మీరే చూడండి. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక అండి. ఇక్కడ హైడ్రా గురించి ఒక్కసారి చూడండి. ఏమని రాశిలో కూకట్పల్లి నల్ల చెరువులో అక్రమ కట్టడాల కూల్చివేత రోధిస్తున్న బాధితుడు రవికుమార్, 24 ఇండ్లు నేలమట్టం, 2 వారాల అనంతరం తిరిగి రంగంలోకి హైడ్రా. అమీన్పూర్లోని పటేల్ గూడాలో కూల్చివేత, కృష్ణారెడ్డిపేటలో 3 బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ భూమిలోని నిర్మాణాలపై కూడా చర్యలు. కూకట్పల్లి నల్ల చెరువులో 16 షెడ్ల తొలగింపు, అధికారులతో బాధితుల వాగ్వాదం, తీవ్ర ఆవేదన, నోటీసులు ఇచ్చాకే కూల్చివేశాం రంగనాథ్ గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే ఒక్కసారికి ఇక్కడ ఏం రాసుకొచ్చిల్లో చెప్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 2 వారాల పాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడారులు పెంచింది. ఏకకాలంలో కూకట్పల్లిలో, అమీన్పూర్లోని మున్సిపాలిటీలోని కృష్ణారెడ్డిపేట, పటేల్ గూడలోని ప్రభుత్వ భూములలోని నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేసింది. కూకట్పల్లిలోని శాంతినగర్లోని నల్ల చెరువు, FTL బఫర్ జోన్ పరిధిలోని 4 ఎకరాల విస్తరణ, దాంతోపాటు కృష్ణారెడ్డిపేట, ఈ కృష్ణారెడ్డిపేటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చెప్తుందో చెప్తా. పూర్తి స్థాయిలో కృష్ణారెడ్డిపేటలో ఇగో ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డి పేట, ఇక పటేల్గూడ గ్రామాలలో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఆదివారం కూల్చివేసింది. రైట్, క్లియర్ కట్టా. ఏమని చెప్పింది ఇక్కడ అంటే హైడ్రాకు సంబంధించి ప్రభుత్వ భూములను ఆక్రమించింది, అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టింది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము కూల్చేశాం. కృష్ణారెడ్డిపేట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో 3 బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. వీటిలో ఒకటి 5 అంతస్తుల భవనం కాగా మరోది 2 భవనాలు 4 అంతస్తులుగా నిర్మించారు. ఇవన్నీ నివాసేతర నిర్మాణాలు కాగా వీటిలో ఒక భవనాన్ని ఆసుపత్రి కోసం నిర్మించారు. అమీన్పుర మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన కృష్ణారెడ్డిపేటలో గ్రామ పంచాయతీ అనుమతులతోనే ఈ భవనం నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలపై గతంలో అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందిన అధికారులు పట్టించుకోలేదు. ఇక రెవెన్యూ సిబ్బంది ఇక్కడ పలు మార్లు సర్వే నిర్వహించి 3 భారీ భవనాలను ప్రభుత్వ భూమిలో ఉన్నాయని తేల్చడంతో హైడ్రా కూల్చివేసింది. క్లియర్ కట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైంది. రైట్, ఒక్కసారి బాధితులు ఏమన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ హైడ్రా బాధితులు వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళ నిర్ణయాలు ఎట్లుంటాయి, వీళ్ళ ఆలోచన పరిధి ఎట్లుంటుంది, వీళ్ళు ఏం చేయబోతారు అనేది చాలా క్వశ్చన్ మార్క్ అండి. చాలా క్లియర్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన కళ్ళల్లో ఆనందం చూడడానికి లేకపోతే ఇతరత్ర కూడా ఏదో మేము సృష్టిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రోజు అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గడ్డి వీకిల్లా, కోడిగుడ్డు మీద ఈకెలు వీకిల్లా, లేకపోతే అన్నం తినలేదా, గడ్డి ఏమన్నా తిన్నారా, లేకపోతే మనుషులు కాదా, దున్నపోతులా, అడ్డగాడిదలా, ఏం చేసిరు ఆ రోజు? పర్మిషన్లు ఎట్లా ఇచ్చినావు బాయి, కరెంటు బిల్లు ఎట్లా వసూలు చేసినావు, మీటర్లు ఎట్లా బిగించినావు, నల్లా బిల్లు ఎట్లా వసూలు చేసినావు, రిజిస్ట్రేషన్లు ఎన్ని ఉండొచ్చినాయి, లోన్లు ఎక్కడి నుండి ఇచ్చిర్రు అంటే ఇవన్నీ జరగక ముందుకే అక్కడ రాత్రికే ఓం భీం భీం బిష్ అనగానే బిల్డింగ్లు వచ్చేసినాయా? ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? ఈరోజు కూకట్పల్లి నల్ల చెరువైనా, నిన్న సంగారెడ్డి సంబంధించి అమీన్పూర్కు సంబంధించి కృష్ణారెడ్డిపేట అయినా లేకపోతే పటేల్ గూడ అయినా అంటే ఈ ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తున్నది అనేది ఒకసారి మీకు చెప్తా. ఒకసారి బాధితులు ఏమన్నారో చూద్దాం. ఆత్మహత్య శరీరం, సొంతగా వ్యాపారం చేసి పూర్తి స్థాయిలో ఈయన ప్రస్తుతం ఎందుకంటే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పర్సన్ ఈయననే రవికుమార్. సొంతంగా వ్యాపారం చేసి నిలదొక్కుకొని వడ్డీకి తెచ్చిన ₹1 కోటి యంత్రం తీసుకొచ్చి ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రారంభించాం. చెరువు FTLలో బఫర్ జోన్లో ఉన్న విషయం మాకు తెలియదు. హైడ్రా అకస్మాత్తుగా వచ్చే నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేస్తుంది. ప్రింటింగ్ యంత్రం, కంప్యూటర్లను బయటికి తెచ్చుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఈ స్థాయిలో నష్టం చేస్తారా? మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ రవికుమార్. ఇక కుటుంబం అంతా రోడ్డున పడ్డాం. మహబూబ్ నగర్ నుంచి 7 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాం. స్థలాన్ని అద్దెకు తీసుకుని 45 లక్షల పెట్టుబడితో షెడ్డు నిర్మించి
ఏంది క్యాటరింగ్ ప్రారంభించాం, స్వయం ఉపాధి పొందుతూ 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇప్పుడు నా కుటుంబంతో సహా అందరం రోడ్డున పడ్డాం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం నోటీసులు ఇచ్చినా ఎక్కువ మొత్తంలో నష్టపోకుండా బయటపడే వాళ్ళం. ఇప్పుడు భారీగా కూడా నష్టం చవి చూడాల్సి వచ్చింది రమేష్. ఓకేనా, క్లియర్ కట్. ఇక్కడ ఏమన్నారు ఈ పెద్ద మనిషి, ఇదే పత్రిక రాసింది. మరి ఈ పత్రిక జర్నలిజం చేసిందో నాకు, ఎందుకంటే ఈ పత్రిక నాకు చాలా ఇంపార్టెంట్. ఇక చూడ్రి, ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పత్రికలో మీరు రాసిన అంశాన్ని ఎపిసోడ్ను చూస్తే ఇగో ఇక్కడ ఇగో అధికారులు ఇగో నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నామని రంగనాథ్ చెప్తాను. అక్కడేమో లేదు లేదు అలాంటిది ఏది లేదు అని ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన క్యాటరింగ్కి సంబంధించి పెట్టుకున్నాడు, 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. రైట్, ఇది క్లియర్ కట్గా ఉన్నది. ఏమని చెప్పిల్లో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన తర్వాత కూడా మేము కూల్చివేస్తాం. క్లియర్ కదా, క్లియర్ కదా. ముఖ్యమంత్రి మంచిగా చెప్తున్నా, క్లియర్ కదా నీకు. నువ్వు నా జీతగాడివి భయ్, బాగా జాప్తగా అడుగుతా. నువ్వేమని చెప్పినావు? ఇప్పుడు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేస్తా అని ఈ పెద్ద మనిషి చెప్పిండని. సరే, ఆ పెద్ద మనిషి మాటలేంటా, నేను ఎవరి మాటలేనా, దీంతో రాజకీయం ఎట్లా చేస్తారో నేను చెప్తే ఇప్పుడు ఒక అంశాన్ని నేను తెర మీద ఇగో నిన్న ఏది అర్ధరాత్రి వేళ కృష్ణారెడ్డి పేటలో ఇగో ఈ కూల్చివేతకు సంబంధించి ఏం జరిగిందో ఒక్కసారి విజువల్ చూడండి మీరు. ఇగో ఇది బహుళ 4 అంతస్తుల బిల్డింగ్ మేము కూల్చేసాం అని చెప్తున్నారు కదా. ఈ బిల్డింగ్ కూల్చేస్తే ఆ పక్కనున్న బిల్డింగ్లన్నీ కూడా ఏ విధంగా దెబ్బతిన్నాయనేది కూడా చూడొచ్చు. కొన్ని పైపులు కానీ స్వల్ప వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. అక్కడ నివాసం ఉండే వాళ్ళకు కావచ్చు. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా కృష్ణారెడ్డిపేటకు సంబంధించి ఈ బహుళ అంతస్తులు 4 అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ని ఏ విధంగా కూల్చివేశారు, ఏ విధంగా కూల్చివేస్తున్నారో ఒకసారి మీరు లైవ్లోనే ఈ దృశ్యాలు చూడొచ్చు. ఎందుకంటే సారు మొత్తం ఏంది అంటే పాపం వీళ్ళు తప్ప ఇంకెవరు దిక్కు దివానా లేదని అయిపోయింది. రైట్, మరి ఇది పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేసిళ్ళు, లేకపోతే అప్పుడు ఏం చేసిళ్ళు, ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మరి గీదేని సంగతి ఏందా, గీదేని సంగతి ఒక్కసారి చూస్తారా సార్? ఇప్పుడు వినబడుతుంది కదా, ప్రభుత్వ భూములలో ఆక్రమణలకు సంబంధించి మేము తొలగించాం. ఇది అమీర్పూర్లోని కృష్ణారెడ్డిపేటకు సంబంధించిన గ్రామ పంచాయతీ పరిధి. అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది అనుకుంటా బహుశా. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సార్ చెప్తున్నారు. మరి ఇక్కడ అర్ధరాత్రి వేళ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వేళ నిర్మాణాలు జరిగిన ప్రాంతం ఇదంతా మీకు మళ్ళీ చూపెడుతున్నా. చాలా క్లియర్గా నేను ఎవిడెన్స్ ఆధారాలు కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన హైడ్రా అధికారులు ఎవరైనా ఉంటే నా నెంబర్ 9908572666. ఈ నెంబర్కి సంబంధించి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. వీటిని కలెక్ట్ చేసుకోవచ్చు. విత్ ఎవిడెన్స్ నేను ఇస్తున్నా. 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇగో ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా కూల్చేస్తారు అనేది చూడాలి. ఇది మొత్తం 55 ఎకరాల ప్రభుత్వ భూమి అండి. దీంట్లో దాదాపుగా 30 ఎకరాల పైచిలకు మొత్తం కూడా ఒక మంత్రి గారికి గిఫ్ట్ ఇచ్చేందుకు అక్కడ మాజీ మాజీ ఎమ్మెల్యే స్థానిక అక్కడ ఉన్న ప్రోద్బలంతో గూండాలను పెట్టి రౌడీలను పెట్టి దాన్ని అక్కడ అంటే పూర్తి స్థాయిలో రక్షిస్తున్నారు. ఇగో అర్ధరాత్రి వేళ చీకట్లలో లైట్ల వెలుతుర్లతోని పనులైతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇది పరిస్థితి. ఇగో ఇదంతా కూడా కబ్జాకు గురైంది. ఈ సర్వే నెంబర్ ఒకసారి మీకు చూపెడతాం. ఇగో ప్రభుత్వ భూమి అనేది చాలా క్లియర్గా ఉంది. ఒకసారి చూడొచ్చు. 582 సర్వే నెంబర్, 583 సర్వే నెంబర్. ఇది ప్రభుత్వ భూమి. 584 సర్వే నెంబర్కు సంబంధించి ప్రభుత్వ భూమికి సంబంధించి చూడొచ్చు. ఇగో ఇక్కడ 4 సర్వే నెంబర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మీకు ఏవైతే బ్లూ కలర్లో కనబడుతున్నాయో ఇగో ఇదంతా ప్రభుత్వ భూమి అండి. మొత్తం 55 ఎకరాలు. ఈ 55 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి మరి చర్యలు ఎందుకు తీసుకుంటలేడో సారు ఒక్కసారి చెప్పాలి నాకు. మరి ఇదైతే ప్రభుత్వ భూమి విత్ ఎవిడెన్స్ చూపెడుతున్నా. నేను ఏదో గాలికి మాటలు మాట్లాడతలేను. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవిడెన్స్లు అన్నీ కూడా చూపెడుతున్నా మీకు. ఒకసారి ఇది చూడుర్రి. దీంతో పాటుగా దీనికి సంబంధించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన విషయానికి సంబంధించిన ఎవిడెన్స్, ఇది కోర్టుకు సంబంధించి కూడా ఏ విధంగా పంపించడం అనేది కూడా మీకు చూపెడుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇగో వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలకు సంబంధించి ఇగో ఇవన్నీ కూల్చేయాలి. ఇగో ఇప్పుడు ఈ భవనాలు ఉన్నాయి కదా, ఈ అక్రమ నిర్మాణాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములలో నిర్మించినాయి. ఇప్పుడు వీటిని కూల్చే దమ్ము ధైర్యం ఉన్నదా? నేను ఆధారాలు ఇస్తాను కదా. ఇగో ఇదంతా పోవాలి. ఇగో ఇవన్నీ కూల్చేయాలి.
ఇక చూడు ఇవన్నీ ఏ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇగో ఇవన్నీ కూడా కూల్చివేయాల్సిందే. 55 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిలు. మరి ఇవన్నీ ఎట్లా కూల్చేస్తారు అనేది కూడా ప్రభుత్వానికి సంబంధించి చెప్పాలి. హైడ్రా అంటే కేవలం పేదోళ్ళని పట్టుకొని ఇగో ఇక్కడ వచ్చింది కదా, భూ ఆక్రమణను తేల్చండి ప్రభుత్వ భూమిగా తేలితే స్వాధీనం. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం అంటూ కూడా చూడొచ్చు. 55 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆక్రమణలపై విచారణ చేపట్టాలని అప్పుడు మల్కాజ్గిరి కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పూర్తి స్థాయిలో ఈ ఆక్రమణలకు సంబంధించి మరి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదా లేదా ఇప్పుడు తెలుస్తుంది. ఎవడు దొంగ ఎవడు దొర ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఇది పేదోళ్ళ జీవితాలతోని ఆడుకుంటున్న ఈ హైడ్రాకు సంబంధించి ఇక దిశ పత్రిక, ఇది ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక. ఎందుకంటే అమీన్పూర్లోని 5 అంతస్తుల భవనాన్ని కూలుస్తున్న హైడ్రా దడ స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ కూల్చివేతలట. కూకట్పల్లి, అమీన్పూర్, పటేల్గూడలో యాక్షన్. భారీ బందోబస్తు నడుమ రంగంలోకి. ఒకే రోజు 8 ఎకరాల భూమి స్వాధీనం. అందరి సహకారంతో ఆపరేషన్ రంగనాథ్ అంటూ కూడా చూడొచ్చు. అక్రమార్కుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తున్నది. ఆదివారం సిగ్గుండాలి రాతలు రాయనీకి. అసలు నేను నిజంగా చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలరా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు జర్నలిజానికి సంబంధించి మీరందరూ మాట్లాడుకున్నట్టుగా లేని పరిస్థితి కనబడుతుంది. అంత ఏంది అంటే ఎవనికి నచ్చినట్టుగా వాడు చేస్తున్నాడు. కానీ అక్రమార్కుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తున్నదంటే ఫస్ట్ అక్రమార్కుడు ప్రభుత్వ అధికారి. ఫస్ట్ అక్రమార్కుడు ఎవరు అంటే ప్రభుత్వ అధికారి. ఎందుకు ప్రభుత్వ అధికారి అంటే దాని పర్మిషన్ ఎట్లు ఇస్తాడండి? అది ప్రభుత్వ భూమి అని తెలిసిన తర్వాత పర్మిషన్ ఎట్లు ఇచ్చాడు? నేను మీ అందరికీ చెప్తున్నా, ఎవరెవరైతే పూర్తి స్థాయిలో మీ ఇళ్ళన్నీ గోలిపోయిలో అప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఆ అధికారి ఇంటికి ముల్లెముట చదువుకొని పోయి ఆయన బయటికి వచ్చి మీరు పోయి అలా ఉండుర్రి. నేను బాజాప్తగా చెప్తున్నా. దీనికి సొల్యూషన్ ఇదే. రంగనాథ్ గారు చెప్పరు, కోర్టులు చెప్పాయి, ప్రభుత్వం చెప్పాయి. మీరు అప్పుడు సోయలేదా? మీరు ఏమైనా కళ్ళు ఏమైనా గుడ్డి కళ్ళా? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోనుతున్నారా? సోయలేదా? చలనం లేదా? మీరు అధికారి కదా, జీతం తీసుకోలే, సిగ్గులు ఎదురా బాడకం అని వాని ఇంటికి పోయి కూకోరు. నేను చెప్తున్నా కదా, నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు అని చూసుకో. అక్రమార్కుల గుండెలలో కాదయ్యా దిశమ్మ, ఓ దద్దమ్మ, ఇది అక్రమార్కుల గుండెలలో దడబుట్టిస్తున్నది కాదు, పేదోళ్ళ జీవితాలతోనే ఆటుకున్నది. ఇదేని కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు హైడ్రా పేరుతో మొత్తం పేజీ మొత్తం రాసు. ఈ పేపర్ అమ్మ మొత్తం పేజ్ అంతా రాసు. ఆదివారం అమీన్పూర్, కూకట్పల్లి, పటేల్గూడ ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలో 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నది. బాల్నగర్ మండల పరిధిలోని నల్ల చెరువు, కూకట్పల్లి ఇంకా వెంబడి ఉన్న 4 ఎకరాలలో క్యాటరింగ్, వాణిజ్య కార్యకలాపాల కోసం నిర్మించిన 16 షెడ్లను అధికారులు గుర్తించి కూల్చివేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు నిర్మించిన భవనాలను కూల్చివేశారు. కృష్ణారెడ్డిపేటలో 5 అంతస్తుల వాణిజ్య భవనాన్ని నేలమట్టం చేశారు. పటేల్గూడలో 3 ఎకరాలలో వెలిసిన 25 అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ అచ్చను కూల్చివేసిండని హైడ్రా దడ. ఎవనికి దడరా నాయన? మీ ముఖ్యమంత్రి అన్నది కూల్చేసిల్లా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూల్చేసిల్లా, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది కూల్చేసిలా, పట్నం మహేందర్ రెడ్డి కూల్చేసిలా, ఎవరిది సంధ్యా కన్వెన్షన్ది కూల్చివేసిందా? ఎవరిది కూల్చివేసిల్లు? ఈరోజు ఎందుకు లంగముచ్చట్లు? ఎందుకు హైడ్రా దాడ? ఎవరికి? పేదోడికి కాదా? ఎక్కడో నుండి మారుమూల పల్లె నుండి పొట్ట చేతు పట్టుకొని హైదరాబాద్కు వచ్చి కట్టుబట్టలతోని ఉద్యోగం చేసి నానా సాకిరీ చేసి ఈఎంఐలతోని లోన్లతోని అప్పు తెచ్చి భూమి అమ్ముకొని రిజిస్ట్రేషన్లు అయిన భూములను అమ్ముకొని అక్కడ పైసలు తెచ్చి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరి జీవితాలను ఆగం చేసుడు కాకపోతే ఏందిరా? ఓరు నాయన, ఓరు సన్యాసి, ఏం రాస్తానవరా నువ్వు? వీడా ఏం పేపర్ అనేది? ప్రభుత్వాన్ని బానిసరా నువ్వు? ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీద నువ్వు రాసినావు కదా, ఓ మస్తు. నేను వీడియోలో ఏం డిలీట్ చేయలే. ఇగో ఇలా పోయి చూసుకో. నీ పేపర్లో చదివిన వీడియోలు అన్నీ ఉన్నాయి. దాదాపుగా 30,000 వీడియోలు ఉన్నాయి. ఇలా 20,000 వీడియోలు ఉంటాయి. పోయి చూసుకోరా దద్దమ్మ. ఈరోజు హైడ్రా సంబంధించి పేదల జీవితాల గురించి కనీసం వాళ్ళ వాయిస్ వేయపోతే వీడా, వాళ్ళ ఫోటోలు వేసి రాకపోతే, ఇదే ప్రభుత్వం కనుక కేసీఆర్ ప్రభుత్వం ఉంటే మొత్తం ఫుల్ పేజీ రాసాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకనాకుతున్నాడు, తీయే ఉన్నట్టున్నది సంకనాకుతుండు. చూడురి మీరు. ఇక వెలుగు పేపర్లను అయితే జాడపత్తలేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇగో చిన్నగా వేసాడు. అమీన్పూర్, కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు. మొత్తం 44 అక్రమ నిర్మాణాలు నేలమట్టం. అమీన్పూర్లో 25 విల్లాలు, 3 అపార్ట్మెంట్లు నేలమట్టం. కూకట్పల్లిలోని నల్ల చెరువులో 16 షెడ్ల కూల్చివేత. ఎకరం ప్రభుత్వ భూమి స్వాధీనం. పటేల్గూడలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత. 3 ఎకరాలలో విల్లాల నిర్మాణం. కృష్ణారెడ్డిపేటలో 3 అపార్ట్మెంట్ల కూల్చివేత. ఇదే కనుక కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఫుల్ పేజీ రాసి అక్కడ బాధితుల ఫోటోలు వేసి వాళ్ళది తీసుకొని హైడ్రా చూడండి, హైడ్రామా చేస్తుంది, పేదల పొట్టగొడుతుంది, పేదల జీవితాలను రోడ్ల మీద వేస్తుందని రాయాల్సి. వెలుగమ్మ చెన్నూరు ఎమ్మెల్యే గారు,
వివేక్ వెంకటస్వామి గారు ఇప్పుడు మీరు ఏ పార్టీ? ఓ కాంగ్రెస్ పార్టీ కదా, మర్చిపోయినా. మీరు బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీకి కమలం పువ్వు వికసిస్తుంది అన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కారు జోరు హోరు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పోయినాక మీరే సూపరు హస్తం గుస్తూ ఎట్లా ఇట్లా హాయ్ బాయ్ చెప్పుకుతున్నారు. మీరు ఏ పార్టీలు ఉంటే మీ ఛానల్ మీ పేపర్ వాళ్ళకు ఏంది అంటే సమర్ చేస్తుంది. నేను చెప్తున్నా కదా, సిగ్గుండాలే రాతలు రాయనికి చెప్తున్నా కదా. ఈడ ఆంధ్రజ్యోతి అయినా వెలుగైనా దిశ అయినా ఏ పత్రికలైనా వీళ్ళకు అనుకూలంగా లేని పరిస్థితి చెప్తున్నాయి. ఇక నేను వాస్తవాలను ఇప్పుడు మనం నిజాయితీ గలపైన అసలు జర్నలిజం చేస్తున్న పేపర్లను మేము ముందు తీసుకొచ్చిన. నమస్తే తెలంగాణ ఈరోజు తెలంగాణ ప్రజలు చూడాల్సిన పేపరు నేను చెప్తున్నా కదా. అవన్నీ దద్దమ్మ పేపర్లు అండి. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. సామాన్యుడి గుండెలలో హైడ్రా గుణపం, ఇది కదా కరెక్ట్ టైటిల్, ఇది కదా వాస్తవం. దేవుడా ఇంత అన్యాయమా, నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇంత అన్యాయం చేస్తావా రేవంత్? నా కొడుకు లక్షలలో అప్పు తెచ్చి రేకుల షెడ్ నిర్మించుకొని క్యాటరింగ్ పనులు చేస్తూ అప్పు తెచ్చేందుకు రూపాయికి గోసపెడుతున్నాం. ఇప్పుడు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం. జీవితాంతం కోలుకోలేని దెబ్బ వేస్తావు. ఈ సర్కారం మా సావుకొచ్చింది. ఆదిలక్ష్మి ఆ అవ్వ నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లి నిన్న కన్నీళ్ళకు సంబంధించి ఒక్కసారి ఇగో ఈ తల్లి ఆదిలక్ష్మి తల్లి ఒక్కసారి నిన్న కన్నీళ్ళు పెట్టుకున్న ఈ దృశ్యాలను చూడుర్రి. ఒక్కసారి ఈ తల్లి ఆదిలక్ష్మి తల్లి నిన్న పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ అయ్యా దేవుడా అని కన్నీళ్ళు పెట్టుకున్న తల్లి ఈమె. ఇక దాని తర్వాత ఇక్కడ ఒకసారి చూడుర్రి, చాలా బాధాకరమైన విషయం. నేను నిజంగా చెప్తున్నా, నిన్నటి రోజున ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీకటి రోజుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. పేదోడి జీవితంలో హైడ్రా అనే ఒక గుణపం దింపడానికి ఇంత దమ్ము ధైర్యం ఉన్న ఈ నేతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లారా, ఒక్కొక్కరిని పొలిమేర తెలంగాణ పొలిమేర దాటించదాకా తరముర్రి. నేను చెప్తున్నా కదా, బాజాప్తిగా తరముర్రి. నిజమైన కాంగ్రెస్ వాదులను పక్కన పెడదాం, వాళ్ళు వేరు, వాళ్లకు ఈ తెలంగాణకు చాలా సంబంధం ఉన్నది. ఇక వలసవాది కాంగ్రెస్ వాదులను తరిమి కొట్టుర్రి మీరు. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క సన్నాసి తప్పుడు నిర్ణయాలతోని ఈరోజు పూర్తి స్థాయిలో పేదల జీవితాలలో గుణపం తెస్తాను. ఈ గుణపం ఎక్కడ దిగాలి అసలు? అధికారులు ఆ రోజు పర్మిషన్లు ఎట్లిస్తాడు? ఎవడయ్యే జాగిరని ఇస్తాడు? లంచాలకు మరిగి లుచ్చాగాల లెక్క పర్మిషన్లు ఇచ్చిల్లా? సోయి లేదా రోజు ఒళ్ళు మర్చిల్లా? మళ్ళీ ఈరోజు వీళ్ళ ఇళ్లకి సంబంధించి పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేస్తున్నారు కదా. మరి డబ్బున్నోడు రాజకీయ నాయకుల పార్టీ మీ పార్టీకి సంబంధించిన ఎప్పుడు కూల్చేస్తారు? ఆడ విద్యార్థుల జీవితాలు గుర్తొచ్చినాయి. పాపం ఇక్కడ 9 నెలల ప్రెగ్నెంట్కు సంబంధించిన ఆ తల్లికి సంబంధించి గుర్తురాలే. సిగ్గుండాలే. ఏం ప్రభుత్వం రా భయ్, లుచ్చా ప్రభుత్వం. దేవుడా ఈ సర్కారు మా సావుకొచ్చింది. హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడి ఆక్రందన. అమీన్పుర కూకట్పల్లిలో 3 చోట్ల చర్యలు. నల్ల చెరువు కింద 16 ఆక్రమణల తొలగింపు. కృష్ణారెడ్డిపేటలో 3 కమర్షియల్ భవనాలపై బుల్డోజర్. పటేల్గూడలో 25 భవనాలు నేలమట్టం. కాల్లా వేళ్లా పడిన కనికరించని హైడ్రా అధికారులు. ఇల్లు కూలి నడి రోడ్డుపైకి నిండు గర్భిణి. 3 రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దవాఖానా కూల్చివేత. సామాన్యులకు సమయమే ఇవ్వలే. నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లపైకి. నివాసం ఉంటే కూల్చబోమన్న రంగనాథ్ మాట ఉత్తదే. పోలీసుల కాళ్ళు మొక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. చిచ్చి ఏం ప్రభుత్వం రానిది సన్నాసి. చిచ్చి ఇక చూడు, వాళ్ళు చూడు కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారు. నీకు నిజంగా నీ ఒంట్లే సావకపోతే నువ్వు మొగోడివే అయితే, నేను చెప్తున్నా కదా, 55 ఎకరాల మల్కాజ్గిరికి సంబంధించిన అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నాయి. నీ ఎవిడెన్స్ పోయి ప్రభుత్వ భూమి ఆక్రమించిల్లు. 35 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఆక్రమించు. దాని సంగతి ఏందో చూస్తావా? నీకు నిజంగా సావకపోతే ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డిది, అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎఫ్టీఎల్ అనే ఉంది. ఇక పట్నం మహేందర్ రెడ్డిది అయితే ఊళ్ళో బొడ్రైనట్టు నడీచెర్లు ఉన్నది. చెన్నూరు ఎమ్మెల్యే అక్కడ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ అటు మూలకు మొత్తం కబ్జా చేసేసాడు. మరి ఇవన్నీ కూల్చేయి. ఆ వైవి సుబ్బారెడ్డి ఏం పేరు, ఆయన వైసీపీ పార్టీకి సంబంధించిన ఆయన కూడా బఫర్ జోన్లోనే కూల్చేయి. నువ్వు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నాగార్జున కన్వెన్షన్ కూల్చివేసినావు. కూల్చివేసిన తర్వాత ఆ శిథిలాలు ఎక్కడ ఉన్నాయి? ఆ శిథిలాలు ఎక్కడ ఉన్నాయి అంటున్నా.
ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నాడు అని చూడరు, ఒక్కసారి చూడరు. హైడ్రా కూల్చివేతలు సామాన్యుడు బ్రతుకును ఆగం చేస్తున్నాయి. ప్రజాపాలన సమయం సందర్భం లేకుండా దూసుకు వస్తున్న హైడ్రా బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. చట్టం తమ చుట్టం అన్నట్టుగా ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి మరో న్యాయం అన్నట్లుగా కూల్చివేతలలో హైడ్రా ద్వంద్వ వైఖరి కొనసాగిస్తూ వస్తున్నది. తెల్లవారుజామున జనం నిద్ర లేవక ముందుకే సామాన్యుల ఇల్లు, చిరు వ్యాపారుల దుకాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్నది. ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడలోని ప్రభుత్వ స్థలాలు, మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కూకట్పల్లి, నల్ల చెరువులోని ఎఫ్టీఎల్కు సంబంధించి ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి. న్యాయస్థానం నాయకుడు అంటే రాజకీయ నాయకుడికి సంబంధించి మీరు షర్మిల విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి. రేవంత్ విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి. ముఖ్యమైన నేతల బండి సంజయ్ విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి. కానీ మా సామాన్యుడి విషయంలో మాత్రం కోర్టులు పనిచేస్తలేవు అర్ధరాత్రి. దీన్ని సుమోటోగా కేసు నమోదు చేసి ముఖ్యమంత్రి గారిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. హైకోర్టు సుమోటోగా ఈ కేసు నమోదు చేసుకొని దీని మీద విచారణ చేసి హైడ్రాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. నిజంగా హైడ్రాకు సంబంధించి చేయదలుచుకుంటే ఫస్ట్ బలిసినోళ్ళ కథలేందో చూడుర్రి, మా పేదోళ్ళ కాదు. ఇక చూడుర్రి వీళ్ళ ఆర్తనాదాలు ఎట్లున్నాయో, ఘోరం ఇది పరిస్థితి. ఇగో హైడ్రా విధ్వంసకండ, హైదరాబాద్ను హడలెత్తిస్తున్న హైడ్రా అంటూ కూడా చూడొచ్చు. కూకట్పల్లి, నల్ల చెరువు దగ్గర కూల్చివేతల, ఆ పేద మధ్యతరగతి నివాసాల కూల్చివేసిన హైడ్రా అసలు నోటీసులే ఇవ్వలేదంటున్న బాధితులు. సమాను తీసుకెళ్తామన్నా వినకుండా కూల్చివేతలు. నమ్మి ఓటేసినందుకు ఇది కదా మీరు చేసేది, మార్పు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు? బాధితులు ఇటీవల మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర పేద ప్రజల గుడిసెలను కూల్చేసిన హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ 50 పేద కుటుంబాలకు సంబంధించి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా కనికరించని అధికారులు. ఇల్లు కూల్చివేయడంతో కన్నీరు మున్నీరవుతున్న బాధితుడు. మంత్రుల ఇండ్లు అయితే ముట్టుకోలే, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు టచ్ చేయలే, దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ భూమిని కబ్జా చేసిన కచ్చిన ముఖ్యమంత్రి గారి స్వయాన సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటివైపు కూడా పోలే. కానీ అదే కాలనీలో చెరువు భూమిని కబ్జా చేసి నిర్మించిన దాదాపు 200 మంది బడాబాబులు, టీడీపీ నేతలు వారి బంధువులకు సంబంధించిన ఇండ్లను కూల్చలే. వాటికి హైడ్రా నోటీసులు ఇచ్చి కూడా దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటికీ వాటి వైపు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేయలే. అంతేనా, మూసీ నది నడి చెరువులో కచ్చిన ఓవైసీ బ్రదర్స్ కాలేజీని దిక్కుపోలే. ఇలా ఎంతో మంది కాంగ్రెస్ నేతలు, టీడీపీ నాయకుల ఇండ్లు, ఇతర రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలకు సంబంధించిన నిర్మాణాలు ఏవి ఇప్పటిదాకా కూల్చివేయలేదు. కానీ 2 వారాల క్రితం మాదాపూర్లు సమీపంలో నిన్న సున్నం చెరువు దగ్గర పేదల ఇండ్లు కూల్చేశారు. నిన్న ఆదివారం రోజు కూకట్పల్లిలోని పేద మధ్యతరగతి కుటుంబాల నివాసాలను కూల్చివేసిర్రు. తెలంగాణలో విధ్వంసకండ కొనసాగుతుంది. పేద మధ్యతరగతి గూడు చెరబట్టే విధ్వంసకండ ఇది. ప్రభుత్వ పేద మధ్యతరగతి కుటుంబాల బజారున పడుతున్నాయి. అసలు తప్పెవరిది? ఎవరు బాధ్యులు? శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? ఏంది దారుణం? FTL బఫర్ జోన్లో అనుమతులు ఇచ్చిన అధికారులు బాగున్నారు, వెంచర్ వేసినోడు బాగున్నాడు, కన్స్ట్రక్షన్ చేసినోడు బాగున్నాడు, అమ్మినోడు బాగున్నాడు. కానీ చెమట చుక్క దారపోసి అప్పు సప్పు చేసి ఇంటి ఆడోళ్ళ బంగారం కుదవబెట్టి రూపాయి జమ చేసి ఆ ఇల్లును కొన్న మిడిల్ క్లాస్ బ్రతుకులే ఇప్పుడు రోడ్డున పడ్డాయి. 10-15 సంవత్సరాల కష్టార్జితం 10 నిమిషాలలో నేలమట్టమైపోయింది. ఇన్నాళ్ళు కట్టిన ట్యాక్సులు పనిచేయలే, కోర్టు ఆర్డర్లు పనిచేయలే, అధికారుల కాళ్ళ మీద పడి లబోదిబోమని గుండెలు పగిలేలా ఏడ్చినా కనికరించలే. హైడ్రానే భూతం వచ్చేసి నీ కలల సౌధాన్ని కూల్చివేసింది. ఆదివారం ఆనాడు కూకట్పల్లి నల్ల చెరువు సమీపంలోని నివాసాలను హైడ్రా అధికారులు కూల్చేస్తుంటే బాధితులు కన్నీరు మున్నీరవుతున్నావు. రేవంత్ నీ అన్న ఇల్లు ఎప్పుడు కూలుస్తావు? హైడ్రా బాధితుల ఆవేదన. పేద ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తున్నావు. నీ అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి నెలన్నర దాటింది. దాదాపు మీ అన్నతో పాటు 200 మంది ఇళ్లకు నోటీసులు ఇచ్చావు. మరి అవి ఎప్పుడు కూల్చివేస్తావు? బాధితుల నిలదీత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేనేమంటున్నానంటే హైడ్రా అనేది పేద ప్రజల జీవితాలతోని ఆడుకోవడానికి, పేద ప్రజల జీవితాలను రోడ్డున పడేయడానికి వచ్చిన హైడ్రా అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ హైడ్రాకు సంబంధించి ఇప్పుడు చాలామంది హైడ్రా అంటే మధ్యతరగతి పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నాం, చాలా మంచి విషయమే. కానీ ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న దాంట్లో సెంట్రింగ్ కర్రకు సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్య దగ్గరున్న మెడలో బంగారాన్ని కుదవబెట్టి సెంట్రింగ్ కర్ర కొనుక్కొచ్చిరట. వాళ్ళు కూడా చాలామంది నాకు కాల్ చేస్తే కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనబడుతుంది. సెంట్రింగ్ కర్ర అంటే భవన నిర్మాణం కోసం ఉపయోగించే కర్రను కుదవబెట్టి మరీ తెచ్చిరట. వాళ్ళు కన్నీరు మున్నీరవుతున్నారు.
అక్కడ నుండి ఇప్పుడు కూల్చివేసిన బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎందుకు ఇంతలా వ్యవహరిస్తుంది? బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు రావద్దు అంటే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు ఈరోజు అర్థమైపోతుంది. నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంత ఘోరంగా ఉంటుంది అనేది ఆనాడు చెప్పిర్రు చాలామంది. కానీ మార్పు పేరుతోని ఈరోజు మా సావుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓటేసినోడు కన్నీళ్ళే, ఓటు వేయించినోడు కన్నీళ్ళే, ఆఖరికి ఎందుకు ఓటేశాంరా అనేది కూడా కన్నీళ్ళు పెడుతున్నారు. ఈరోజు చాలామంది అంటారుగా రైట్ టు రికాల్. ఇప్పుడు పనిచేద్దామా రైట్ టు రికాల్కు? నేను సైతం సిద్ధం, మీరు సిద్ధమా? ఇప్పుడు రైట్ టు రికాల్, మన ఓటు మనం వాపస్ తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చేయచ్చు అని అప్పుడు మా మిత్రుడు చెప్పిండు తీన్మార్ మల్లన్న. ఇప్పుడు ఆ రైట్ టు రికాల్ హైదరాబాదితులకైతే వర్తిస్తుంది కదా, చేయొచ్చా? దాని ప్రాసెస్ ఏందో జర కనుక్కొని చెప్పుర్రి. ఈరోజు ప్రశ్నించే గొంతుకలుగా చెప్పే చాలామంది కూడా ఈరోజు చాలామంది హైడ్రా దగ్గర కొంతమంది పనిచేస్తున్నారు. అందరూ పనిచేయాలి. ఏంది బై ఈ అరాచకం? ఎవడి కోసం ఈ అరాచకం? ఏంది అరాచకం? హైడ్రా నోటీసులు ఇచ్చి కూల్చివేస్తుంది. మరి అధికారులను ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేస్తారా? సజ్జనార్ గారు ఉన్నారా? ఓ సజ్జనార్ గారు ఉన్నారా? ఇది ఈ కబ్జా చేసి కట్టి పేద ప్రజల ముంచి ఇది అఘాయిత్యం కంటే ఇంకా చాలా ఘోరమైన నేరం. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మరి వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా? క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా? లేకపోతే ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చిలో అధికార ఇండ్లన్నీ ఖాళీ చేపించి బాధితులను అక్కడికి పంపించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేపిస్తారా? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? పేదోళ్ళ జీవితాలతోని ఆడుకున్నాడు తప్ప ఈ దద్దమ్మ ప్రభుత్వానికి, శాతగాని ప్రభుత్వానికి, లుచ్చా ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం అనేది? ఏం ప్రభుత్వం అండి? ఓన్లీ సండే. ఎందుకంటే సెలవు దినం. ఈరోజు ఆదివారం కూల్చివేత రోజు సెలవు దినం. ఆదివారం ఇక హైడ్రా వారం.